లార్డ్ జీసస్ ప్రేయర్ సంఘ విశ్వాసులకు ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా యూట్యూబ్ ద్వారా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి ప్రభుత్వం యొక్క ఆదేశాలకు అనుగుణంగా మరి లాక్డౌన్ ఇంకా మరి మే 3 వరకు ఉన్నది కాబట్టి అప్పటి వరకు కూడా మరి మనము సమాజంగా సమూహంగా కూడి దేవుని ఆరాధించలేనటువంటి పరిస్థితులు కాబట్టి మీ గృహముల వద్ద మీరు ఉండి దేవుణ్ణి ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని గణపరిచి తర్వాత ఈ వాక్యాన్ని మీరు వింటూ మరి దేవుళ్ళో బలపడవలసిందిగా ప్రత్యేకంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి లార్డ్ జీసస్ ప్రేయర్ సంఘ విశ్వాసులు మీరందరూ కూడా సమయాన్ని వెచ్చించి మరి విశ్వాసంలో మరింతగా ఎదగాలని ఆశపడుతున్నాం. మరి ప్రస్తుతం బుధవార కాల సమయం, శుక్రవార కాల సమయం కూడా మనకు ఆరాధన సమయం కాబట్టి మరి బుధవారము శుక్రవారము కూడా మీ గృహముల వద్ద మనకు సాయంకాలపు ఆరాధన సమయాల్లో మీ గృహముల వద్ద కుటుంబాలుగా కూడి మరి దేవుని స్తుతించి మరి వాక్యం విని విశ్వాసంలో బలపడవలసిందిగా మరొకసారి మీ అందరికీ తెలియచేస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఈ యొక్క బుధవార కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి మీ గృహముల వద్ద మీరు దేవుని కీర్తనలు పాడండి, తర్వాత వాక్యాన్ని వినండి, ఆశీర్వాదాలు పొందండి. మరి ప్రస్తుత కాల పరిస్థితులను బట్టి మరి కుటుంబంగా కూడి ఉన్నప్పుడు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మాత్రమే పరిస్థితులను చక్కపరచగలిగినటువంటి దేవుడు. మరి అందరం గారు సంతోషకరమైనటువంటి సమయంలోనికి రావాలని మరి కోవిడ్-19 గత కరోనా వ్యాప్తి చెందకుండా అనేకమైన దేశాలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రతి దేశాన్ని అత్యధిక ప్రపంచ మానవాళిని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రాముఖ్యంగా మన భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనందరం మరలా కలుసుకునేటువంటి సందర్భాలు, సంతోషకరమైన సందర్భాల్లో ప్రతి ఒక్కరు వెళ్ళేలాగిన మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. మరి ప్రార్థన చేసి ఈ రాత్రికాల సమయపు కూటాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో కొనియాడబడుచున్నటువంటి గొప్ప దేవ, కనికరం కలిగినటువంటి ప్రభా, నాయన నీ యొక్క మహాప్రేమ చేత, కృపచేత నాయన ప్రభా మా కుటుంబాలని అత్యధికంగా నాయన శ్వాసులందరినీ అత్యధిక ప్రభా సమస్తాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటూ ప్రభా నీ కనికరాన్ని నుంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకించిన ఆయన ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరి బిడ్డలు వారి గృహముల వద్ద కుటుంబముగా కూడి ప్రభా నేను స్తుతిస్తుండగా నీ ప్రత్యేకమైన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. లార్డ్ జీసస్ ప్రేయర్ హాల్ మినిస్ట్రీస్ని అనుకున్నటువంటి ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున దీవించండి, ఆశ్రయించండి. నాయన వారి కుటుంబ అవసరతలు తీర్చండి, వారిని బలపరచండి. నాయన ఏదైనా కుటుంబం కానీ ఇబ్బందుల్లో ఉంటే నాయన వారి ఇబ్బందులను తీర్చి వారిని బలపరచండి. నాయన ఇదిగో ప్రభా సమాజంగా కూడలేనటువంటి పరిస్థితులు నాయన, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభా మరి వారి గృహముల వద్దైనా వారి విశ్వాసాన్ని ప్రభా మరింతగా అభివృద్ధి చెందులాగిన ప్రభా మరి వాక్యం విని నాయన మరింత బలవంతులుగా నాయన వారిని మార్చండి. కనికరం కలిగినటువంటి ప్రభా మరి ప్రత్యేకంగా ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో నైనా సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో నైనా కరోనా పరిస్థితుల్లో ప్రభా మరి ఆర్థికంగా నేను ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రభా సహాయం దయచేయండి. నాయన పరిస్థితులను చక్కబరచండి. నాయన సమస్తమైన సమృద్ధిని ప్రతి కుటుంబస్తులకి అనుగ్రహించండి. నేను అటువిధంగా నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను వాక్యం వింటున్నటువంటి విశ్వాసులందరినీ బహుగా దీవించండి, ఆశ్రయించండి. నాయన యొక్క మరి యూట్యూబ్ ఛానల్లో నేను వాక్యాన్ని ప్రభు సిద్ధపరచడానికి నేను ఎవరి హస్తాలను అయితే బలపరుస్తున్నావో వారి కుటుంబాలను దీవించండి, ఆశ్రయించండి. కనికరం కలిగినటువంటి ప్రభా నీ సత్యవాక్యాన్ని మాత్రమే మేము బోధించులాగన అటువిధంగా ప్రభా నీ సత్యవాక్యంలో మేము బ్రతుకులాగిన సహాయం దయచేయి. నా నోటి మాటకు మీరు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ చేత నడిపించిన బిడ్డలను ఆయన పరిశుద్ధాత్మ చేత బలపరిచి ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి కాల పరిస్థితులు నాయన ఇదిగో ప్రభా భయంకరమైన పరిస్థితులను చూసినప్పుడు ప్రభా ప్రతి ఒక్కరూ ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితులు నాయన నీ కనికరాన్ని మా మీద ఉంచి నాయన ఇదిగో నాయన ప్రతి కుటుంబస్తుల్లో ప్రభా మరి నీ ప్రత్యేకమైన సహాయం నుంచి వారి హృదయాలు కలవరపడకుండా నాయన నీ యందు బలవంతులుగా ఉంటున్నాను. వారు రక్షింపబడుతూ మేము అనేక మందిని రక్షించడానికి నేను అటు విధమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నేను సమస్తము నీ హస్తాలకు అప్పచెప్తున్నాం ప్రభా. ఇదిగో నేను కోవిడ్-19 ప్రభా ఇదిగో వ్యాప్తి చెందకుండా సహాయం దయచేయి. మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్తున్నాం ప్రభా. ఇదిగో నేను రాత్రి కాల సమయంలో నువ్వు వాక్యాన్ని నడిపించి నీ వాక్యంలో మమ్మల్ని బలపరచమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిక్కిలి వినతో బ్రతుకుని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రత్యేకంగా ఈ యొక్క రాత్రి బుధవార కాల సమయపు ఆరాధనలో మరి కొంత ప్రాముఖ్యమైనటువంటి భాగాల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మరి సంఘమును గురించినటువంటి వర్తమానము లేకపోతే సంఘాన్ని గురించినటువంటి డాక్టరీన్
మరి కొంత భాగాలుగా మనము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అంటే సంఘాన్ని గురించినటువంటి వివరాలు అని అంటే దాని గురించి పూర్తి వివరాలని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఈ యొక్క రాత్రికాల సమయం నుంచి కొద్ది భాగాలుగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రత్యేకంగా నేను జ్ఞాపకం చేసేటువంటి భాగము ద డాక్ట్రిన్ ఆఫ్ ద చర్చ్. మరి మీకు తెలిసినప్పటికీ మరొకసారి మళ్ళా మనం బలపడడానికి సంఘం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశము, సంఘం యొక్క దేవుడు ఏర్పరచడంలో దేవుని యొక్క ఉద్దేశాలు, ఇవన్నీ కూడా మరి యొక్క భాగాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాము. మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము మరియు 16వ వచనాన్ని చూసినప్పుడు, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. అలాగే 16వ వచనంలో, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు 2 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. అపవాది తంత్రములు అనేటువంటిది ఒక మాట, అలాగే దుష్టుని అగ్ని బాణములు. సో ఇవి ఏం చేస్తాయి? లేకపోతే అపవాది కానీ లేకపోతే దుష్టుడు కానీ మొదటి నుంచి కూడా మరి ఆ అపవాది యొక్క ప్రయత్నం ఏమిటి అని అంటే ఆ దేవుడిలో విశ్వాసి ఎదగకుండా ఉండాలి, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మనిషిని తయారు చేయాలి, లేదా దేవుని ఆలోచనకి ఆ మనిషిని ఏం చేయాలంటే దూరపరచాలి అనేటువంటి ఉద్దేశము కలిగినటువంటి వాడై, మనకు తెలిసినటువంటి వాక్య భాగం ప్రకారం ఆది కాండంలోనే ఆదాముని హవ్వని మోసపరిచి వాళ్ళని ఏదైనా తోటలో నుంచి బయటికి తీసుకొచ్చే విధంగా సాతాను ప్రేరేపణ చేసినట్లుగా మనుషుల్ని మనం చూస్తాం. కారణం ఎందుకు చేతనంటే ఈ అపవాది అనేటువంటి వాడు ఏం కలిగి ఉంటాడు అని అంటే దేవుని వాక్యం ప్రకారం తంత్రములు కలిగినటువంటి వాడు, లేకపోతే అగ్నిబాణములను వేసేటువంటి వాడు. అటు విధంగా అప్పటి కాలం నుంచే ఆది కాండం నుంచే అపవాది యొక్క కార్యక్రమం ఏమవుతుంది అని అంటే విశ్వాసం మీద ప్రభావం చూపుతూనే వస్తున్నాడు. ఇప్పటికీ కూడా సంఘములో ఆ అపవాది ఏం చేస్తాడంటే తంత్రములను అగ్నిబాణాలను కూడా ఉపయోగిస్తాడు. అంటే దేవుడు సంఘాన్ని ఏ కారణం చేత ఏర్పాటు చేసుకున్నాడు, లేకపోతే దేవుడు సంఘం నుంచి ఏమి కోరుకుంటున్నాడు, లేకపోతే దేవుడు సంఘంలో ఏమి చూడాలనుకుంటున్నాడు, లేకపోతే ఆ సంఘం ఎటువంటి పరిచర్య చేయాలని ఆశపడుతున్నాడు, లేకపోతే విశ్వాస సంఘం అంటే విశ్వాసులు అందరూ కలిపితేనే సంఘం. కాబట్టి ఒక లార్డ్ జీసస్ ప్రేయర్ హాల్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి సంఘస్థులే కాకుండా మొత్తం అందరూ సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ ఏక సంఘముగా ఉన్నప్పుడు ఆ సంఘం ఏ విధంగా తన ఎదుట కనబడాలని ఆశపడుతూ ఇవన్నిటిలో కూడా అంటే దేవుని చిత్తాన్ని సంఘములో చూడడం మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. కానీ అపవాది ఏం చేస్తాడంటే దేవుడికి ఇష్టము కానటువంటి కార్యములను ఎక్కడ ఉంచుతాడనంటే సంఘం యొక్క పరిస్థితుల్లో ఉంచినటువంటి పరిస్థితులు. కారణం ఏంటి చెప్పాలంటే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేయడంలో దేవుని యొక్క ప్రణాళిక, లేకపోతే దేవుని యొక్క ప్రేమ కనికరం అవన్నీ మనం చూసినప్పుడు, ఈ దినాన్ని మనం సంఘాలను చూసినప్పుడు ఆ దేవుడు కోరుకుంటున్నటువంటి సంఘముగా ఇప్పుడు మనం ఉంటున్నామా లేదా అని. నాతో సహా సంఘము అని అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ సంఘములో పాలిభాగస్తులై ఉన్నారు. సో దేవుడి యొక్క చిత్తానికి, దేవుడి యొక్క ఆలోచనకు అనుగుణంగా సంఘం ఉంటుందా లేదా అనేటువంటి విషయాలు మనం ఆలోచనలోకి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇది ఒక విస్తృతమైనటువంటి టాపిక్, లేకపోతే దీని గురించి మనం అనేకమైన విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో 2 విషయాల్ని ఒకసారి మనం చూద్దాం. ఒకటి, చర్చ్ అనేటువంటి మాటకి ఉన్నటువంటి అర్థం, ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ చర్చ్. చర్చ్ అనేటువంటిది ఇంగ్లీష్ పదం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే గ్రీకు పదమైనటువంటి ఎక్లీషియా అనేటువంటి పదం నుంచి డెరైవ్ చేయబడినటువంటిది. ఎక్లీషియా అనగా అర్థం ఏంటంటే టు కాల్ ఆర్ సమన్, అంటే పిలువబడడం అనేటువంటి అర్థాన్ని కలిగి ఉన్నది. ఇదే హెబ్రీ నుంచి పదాన్ని మనం చూస్తే దీనికి సమీపంగా ఉన్నటువంటి పదం క్యోహాల్, QAHAL అనేటువంటి పదం. దీనికి దగ్గరగా ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే కాంగ్రిగేషన్ అని కానీ, అసెంబ్లీ అని కానీ, కంపెనీ అని కానీ అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి చర్చ్ అనేటువంటిది ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పదము. సో మనందరం అంటే సంఘానికి ఇంగ్లీషు తర్జుమా చర్చ్. కాబట్టి ఇవన్నీ ఎక్లీషియా అనేటువంటి పదము, సంఘం ఏర్పాటు, ఈ విషయాలన్నీ కూడా మరొక తర్వాత భాగంలో నేచర్ ఆఫ్ ద చర్చ్ అనే భాగాన్ని చెప్పినప్పుడు మరింత వివరంగా మనము చూద్దాం. ఇది అర్థం అంటే చర్చ్ అనేటువంటి మాటకి అర్థం. మరలా ఎక్లీషియా అనే మాట గురించి మరలా నేచర్ ఆఫ్ చర్చ్ చెప్పినప్పుడు సంఘం యొక్క స్వభావం చెప్పినప్పుడు దాని గురించి మరిన్ని వివరాలు మనం చూద్దాం.
సో రెండవ భాగం ఏమిటి అని అంటే ద ఆరిజిన్ ఆఫ్ ద చర్చ్, అంటే సంఘము యొక్క మూలం. అంటే ఎప్పుడు, ఎక్కడ, నిజంగా సంఘం ఎప్పుడు ప్రారంభమయ్యింది అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. సో సంఘం ప్రారంభం అవ్వడం అనేటువంటి విషయానికి మనం వస్తే కనుక దీని గురించి అనేకమైనటువంటి ఉద్దేశాలు లేకపోతే అనేకమైన వాదనలు కలిగి ఉన్నటువంటి పరిస్థితి. సో మొదటగా అంటే ఎవరు ఎటువంటి ఉద్దేశాన్ని లేకపోతే ఎవరు ఎటువంటి వాదన కలిగి ఉన్నారు అనేటువంటి విషయాల్ని మనము క్లుప్తంగా ఒకసారి మనం చూద్దాం. అంటే సంఘం ఎప్పుడు ప్రారంభమైంది అనేటువంటి విషయానికి వస్తే చాలామంది ఉద్దేశాలు కలిగి ఉన్నారు. సో వారి ఉద్దేశాలు ఏమై ఉన్నాయి, వారి వాదనలు ఏమన్నా ఉన్నాయి, చివరిగా ఏది నిజమయ్యింది లేకపోతే చివరిగా ఏది ఆమోదించబడింది అనేటువంటి విషయాన్ని ప్రాముఖ్యంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం చూద్దాం. సో మొదటిగా సంఘము ఏమంటారు అని అంటే ఆదాముతో ప్రారంభమైంది అనేటువంటి కొందరి వాదన. సో ఇట్స్ బిగిన్ విత్ యాడమ్, అంటే ఆదాముతో సంఘం ప్రారంభమైంది. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 15వ వచనాన్ని మనం గమనించినప్పుడు అక్కడ ఒక విషయాన్ని మనం చూడొచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. సో ఇక్కడ ఆదాము హవ్వలు ఒక వాగ్దానాన్ని కలిగి ఉన్నారు వీళ్ళు. కాబట్టి ఈ వాగ్దానం నెరవేరబడవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏమంటారు అని అంటే ఈ ఆదాము అవ్వలు అనేటువంటి వారు ఒక సంఘము అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. అంటే సంఘం ఎక్కడ ప్రారంభమైంది అని అంటే ఆదాము అవ్వల దగ్గరే సంఘము ప్రారంభమైంది అనేటువంటి ఒక వాదన. అంటే సంఘం ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది అనేటువంటి విషయాల గురించి వచ్చేటువంటి ఉద్దేశాల్లో మరి కొంతమంది ఒక్కొక్కరు వాదన కలిగి ఉన్నారు. సో ఏది ఆమోదించబడింది అనేది చివరిలో మనం చూస్తాం. సో మొదటిగా సంఘము ఎవరితో ప్రారంభమైంది అంటారు అని అంటే ఆదాముతో ప్రారంభమైంది అనేటువంటి ఒక వాదన. సో రెండవది ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 12వ అధ్యాయము 1-2 వచనాలు చూసినప్పుడు, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించిపోవు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. ఇది అబ్రాహామును గురించినటువంటి సందర్భాలు. సో కొంతమంది లేకపోతే సంఘం ఎక్కడ ప్రారంభమైంది అని అంటే అబ్రాహాముతో ప్రారంభమైందని కొందరి వాదన. అంటే అబ్రాహాము తర్వాత సంతానం ఏమైందంటే ఇజ్రాయేలీలుగా స్థిరపడ్డారు. కాబట్టి ఈ ఇజ్రాయేలీకి మూల పురుషుడు లేకపోతే అబ్రాహాము తర్వాతే దేవుడు జనాంగాన్ని తయారు చేశాడు. కాబట్టి అబ్రాహాము దగ్గరే విత్తనం ఉన్నది. కాబట్టి అబ్రాహామే ఈ సంఘానికి స్థాపకుడు లేకపోతే ఈ సంఘం అబ్రాహాము కాలంలోనే ప్రారంభమైంది అనేటువంటిది మరొక వాదన. తర్వాత మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 1-6 వచనాల్ని మనము చూసినప్పుడు అక్కడ మనకి బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు కనిపిస్తారు. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 1-6 వచనములు, ఆ దినములు యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. సో ఇక్కడ యోహాను అనేటువంటి ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చేస్తున్నాడు అని అంటే సువార్తను ప్రకటిస్తున్నటువంటి పరిస్థితులు. ఇతడు ఏం చేసేవాడు అని అంటే బాప్తిస్మం ఇచ్చేటువంటి వాడు అనేటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నాం. 6వ వచనాన్ని చూసినప్పుడు తమ పాపములను ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఇప్పుడు కూడా మనకి ఉన్నటువంటి ఒక షరతు ఏమిటి అని అంటే మనందరం కూడా బాప్తిస్మం పొందవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి మనం పొందవలసినటువంటి బాప్తిస్మం ఉన్నది. కాబట్టి అప్పుడు కూడా యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. కాబట్టి సంఘం ఎవరితో ప్రారంభమైంది అని అంటారంటే యోహాను కాలంలో సంఘము ప్రారంభమైంది. యోహాను అనగా బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను కాలంలో ఏమైందంటే సంఘము ప్రారంభమైంది. కారణం ఎందుకు చేస్తారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నారంటే మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో ఒక మాటను మనం చూసినప్పుడు 19వ వచనాన్ని చూసినప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనాన్ని, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు.
సో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా ఏం చెప్పారు అని అంటే, మీరు బాప్తిస్ము అనేటువంటి కార్యక్రమాన్ని జరిగించండి అనేటువంటి, అంటే యోహాను బాప్తిస్ము ఇచ్చాడు కాబట్టి మరలా బాప్తిస్ము అనేది ఇమ్మన్నాడు కాబట్టి యోహాను గారి దగ్గరే సంఘం ప్రారంభమైంది అనేటువంటిది కొందరి వాదన. సో మరికొందరు ఏమంటారు అని అంటే, సంఘము క్రీస్తుతో ప్రారంభమైంది అని అంటారు. అంటే సంఘము క్రీస్తుతో ప్రారంభమైంది అని అంటే కనుక మరలా ఈ క్రీస్తుతో ప్రారంభమైంది అనే వాదన కలిగినటువంటి వారు మరలా అందులో 4 రకాలుగా ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారిగా ఉన్నారు. అంటే క్రీస్తు ఉన్నటువంటి కాలంలో ఎక్కడంటే 4 రకాలుగా వారు వాదనలు కలిగి ఉన్నారు. అంటే మొదటిగా మనం చూడగలిగితే కనుక మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయాన్ని చూసినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. సో ఈ మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయానికి వస్తే కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులను పిలిచి ఏం చేసినట్టు ఉంటుందంటే అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే సో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ సంఘాన్ని ప్రారంభించారు. అంటే క్రీస్తే సంఘానికి ప్రారంభికుడు, లేదా క్రీస్తు సంఘానికి ప్రారంభించాడు అనేటువంటి వాదన కలిగినటువంటి వారు మరలా అందులో 4 రకాలైనటువంటి వాదనలు కలిగి ఉన్నారు. అంటే క్రీస్తు సంఘాన్ని ఎప్పుడు ప్రారంభించాడు అనేటువంటి విషయాలకు వస్తాయి కనుక తన 12 మంది శిష్యులకి అధికారం ఇచ్చినప్పుడు సంఘం ప్రారంభమైంది అని కొందరి యొక్క వాదన. తర్వాత మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయంలో 18 నుంచి 20 వచనాలను మనం చూసినప్పుడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. సో ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పేతురుతో ఇక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి సంఘం అనేటువంటి మాటని ఇక్కడ వాడుతున్నారు కాబట్టి ఇక్కడ సంఘం ప్రారంభమైంది అనేటువంటిది కొందరి వాదన. తర్వాత మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 30 వచనాలు కానీ, మార్కు సువార్త 14వ అధ్యాయంలో, లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రభు రాత్రి భోజనము. సో ఇది కొత్తగా దేవుడు ఇచ్చినటువంటి సిస్టమ్. ఇది ప్రారంభమైంది కాబట్టి మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 30 చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభురాత్రి సంస్కారాన్ని పాటించినట్టుగా మనం చూస్తున్నాం. అదే సంఘానికి కూడా ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఆజ్ఞ. సో సంఘం ఎక్కడ ప్రారంభమైంది అని అంటే ఆ రోజు రాత్రే సంఘం ప్రారంభమైంది అనేటువంటిది కొందరి వాదన. తర్వాత యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తాను తిరిగి లేపబడిన తరువాత మరి శిష్యులకు ప్రత్యక్షపరుచుకునేటువంటి సందర్భంలో యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో చూసినప్పుడు, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఈయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. సో ఆయన పునరుద్ధానుడైన తరువాత మళ్ళా తన శిష్యులకు కనబడినప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మని ఊదినట్టుగా మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సంఘం ప్రారంభమైంది అనేటువంటి వాదన. అంటే క్రీస్తు దగ్గరే సంఘం ప్రారంభమైంది. ఆ సంఘం ఎలా ప్రారంభమైందంటే మరలా అందులో క్రీస్తు దగ్గరే సంఘం ప్రారంభమైంది అనేటువంటి వాదన కలిగినటువంటి వారు అందులో మళ్ళీ 4 రకాలుగా వారు వాదిస్తారు. ఇది ఎక్కడంటే 12 మంది శిష్యులు ఉన్నారు కదండి, వాళ్ళని పిలిచినప్పుడు సంఘం ప్రారంభమైందని ఒకరు, అటువిధంగా పేతురుతో మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి అక్కడ ప్రారంభమై ఉండొచ్చు అని కొందరు, అటువిధంగా మరి లార్డ్ సప్పర్ ప్రభురాత్రి సంస్కారము ప్రారంభించినప్పుడు అప్పుడు ప్రారంభమైంది అనేది కొందరు, లేకపోతే ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యుల మీద పరిశుద్ధాత్మని ఊదాడు ఆ రోజు అంటే లేచిన రోజునే అనేటువంటి సందర్భం అది. కాబట్టి ఆ రోజున సంఘం ప్రారంభమై ఉండొచ్చు అనేటువంటి వాదన. మన తర్వాత మరొకరు వాదన, మరొకరు ఏమంటారు అని అంటే సంఘము అపోస్తుడైనటువంటి పౌలు దగ్గర ప్రారంభమైంది అంటారు. అంటే అపోస్తుడైన పౌలుతోటి సంఘం ప్రారంభమైంది. మరలా అపోస్తుడైన పౌలు దగ్గరికి వచ్చే సమయానికి మరలా కొంతమంది కొన్ని వాదనలు కలిగి ఉన్నారు. చూడండి, యేసుక్రీస్తు దగ్గరే సంఘం ప్రారంభమైంది అనేటువంటి వారు ఎలాగైతే 4 విధాలైనటువంటి సందేశాలు లేకపోతే 4 విధాలైనటువంటి వాదనలు కలిగి ఉన్నారు, అపోస్తుడైన పౌలు గారి దగ్గర కూడా కొంతమంది అపోస్తుడైన పౌలే సంఘాన్ని స్థాపించాడు అనేటువంటి వాదన కలిగి, అది కూడా అపోస్తుడైన పౌలు ఎక్కడెక్కడ స్థాపించాడు అంటే ఎప్పుడెప్పుడు స్థాపించాడు అనేటువంటి సందర్భాల్లో
అంటే ఈ సంఘం అపోస్తలుడైన పౌలు ద్వారా కానీ స్థాపించబడి ఉంటే కనుక కొందరు వాదన ఏమిటి అని అంటే ఆయన మార్పు చెందినప్పుడు అపోస్తల కార్యములు 9వ అధ్యాయము మీ గృహముల యొద్ద మీరు చదువుకోనండి. అక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తు వైపుకు ఆకర్షించబడడం అనేటువంటిది జరుగుతుంది. అననీయ అనేటువంటి భక్తుడు ఆయనకు వెళ్ళి ప్రే చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ సందర్భంలో సంఘం ప్రారంభమైందని కొందరి వాదన. మరొకరు అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన మొదటి మిషనరీ ప్రయాణానికి వెళ్ళినప్పుడు అప్పుడు సంఘం ప్రారంభమైంది అనేటువంటిది కొందరి వాదన. కొంతమంది ఏంటంటే అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏమవుతారు అని అంటే రోమా ప్రభుత్వం చేత బంధించబడతారు మొదటిసారిగా. ఆ సమయంలో ఈయన ఏం చేస్తారంటే కొన్ని సంఘాలకి పత్రికలు రాస్తారు. ఇలా రాసినప్పుడు సంఘం ప్రారంభమైనది అనేటువంటిది కొందరి వాదన. సో కాబట్టి ఇటు విధమైనటువంటి వాదనలు వారు కలిగి ఉన్నారు. కొందరేమో ఆదాము దగ్గర సంఘం ప్రారంభమై ఉండొచ్చని, అబ్రహాము దగ్గర కొంతమంది ప్రారంభమై ఉండొచ్చని, లేకపోతే బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారే సంఘాన్ని ప్రారంభించారని, లేకపోతే క్రీస్తు సంఘాన్ని ప్రారంభించారని, అటు విధంగా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలే సంఘాన్ని ప్రారంభించారని ఇటు విధమైనటువంటి వాదనలు కలిగి ఉన్నాయి. చివరిగా మరొక వాదన కూడా ఉన్నది. పెంతెకొస్తు దినాన్ని సంఘం ప్రారంభమైంది అంటే పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చినప్పుడు. ఇది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనకి కనిపిస్తుంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మొదటి వచనం, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సో మరికొందరి వాదన ఏమిటి అని అంటే పెంతెకొస్తు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన అంటే ఆరోహణం అయిపోయిన తరువాత 50వ రోజున అంటే ఆయన సిలువ వేసిన కాడి నుంచి ప్రథమ ఫలంగా లేచినప్పటి నుంచి 50వ రోజున, ఎందుకంటే 40 దినాలు ఆయన సువార్తను ప్రకటించున్నారు. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే భూమి మీదకు వచ్చారో ఆ రోజుని సంఘము ప్రారంభమైంది అనేటువంటిది కొందరి వాదన. కాబట్టి ఇప్పుడు వరకు ఇవన్నీ చూసినప్పుడు ఎక్కువ శాతం మంది లేకపోతే బైబిల్కి అనుగుణంగా ఎక్కువగా ఆమోదించినటువంటి పరిస్థితి ఏమిటి అని అంటే ఏ రోజునైతే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ప్రకారం ఏ రోజునైతే పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చి పరిచర్య చేయడం ప్రారంభించాడో అదే రోజుని సంఘము ప్రారంభమైనది అనేటువంటి వాదనని అందరూ కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనము కూడా సంఘము ఎప్పుడు ప్రారంభమైనది అని అంటే కనుక పెంతెకొస్తు దినాన్ని అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినాన్ని ఏమైంది అంటే ఈ సంఘం ప్రారంభమైంది. కారణం ఎందుకు చేతనంటే ముందు ప్రారంభం అవ్వడానికి ఏమాత్రము కూడా అవకాశము లేదు అనేటువంటి విషయాల్ని మనం చూడగలిగితే కనుక క్రీస్తు చనిపోయే ముందు వరకు కూడా సంఘము అనేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి, క్రీస్తు లేచే వరకు కూడా క్రీస్తు సంఘము లేకపోతే సంఘము లేనటువంటి పరిస్థితి, క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నాడు అనేటువంటి మాట రావడానికి ఆయన చనిపోవాలి, మళ్ళీ తిరిగి లేపబడాలి, ఆరోహణం అయ్యేటువంటి పరిస్థితి అవ్వాలి, పరిశుద్ధాత్ముడు రావాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దానికి పూర్వము సంఘం ఉండేటువంటి పరిస్థితి లేదు. అటు విధంగా పరిశుద్ధాత్ముడు ఏమవ్వాలి అంటే భూమి మీదకి వచ్చేటంత వరకు కూడా సంఘం యొక్క పరిచర్య ప్రారంభము కాదు అనేటువంటి వాక్యము. దేవుడు ఏమంటే నేను వెళతే కానీ ఆదరణకర్త మీకు రాడు, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో మిమ్మల్ని నడిపిస్తాడు అనేటువంటిది. కాబట్టి ఎట్టి విధంగా మనం చూసినప్పటికీ కూడా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ప్రకారం ఆ దినాన్ని సంఘం ఏమైంది అని అంటే ప్రారంభమైంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడ సంఘం మొదలైంది అని అంటే సంఘము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనకి ప్రారంభమైనట్టుగా చూస్తాం. దీన్ని బలపరచడానికి అంటే పెంతెకొస్తు దినాన్నే ప్రారంభమైనది అని అనుటకు కొన్ని కారణాలు. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము మనం ముగింపులోకి వెళదాం. ఈ భాగాన్ని చూసి మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచాను. సో నేను సంఘాన్ని కడతాను.
కాబట్టి ఈ మాటను బట్టి ఏమైనది అంటే పెంతెకొస్తు దినాన్ని పేతురు గారు ఏం చేస్తారు అని అంటే చక్కటి వాక్యాన్ని బోధించినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తితో బోధించినప్పుడు ఇంచుమించు 3,000 మంది అక్కడ ఏమవుతారంటే బాప్తిసం తీసుకున్నట్టుగా ఆదిమ సంఘం ప్రారంభమైనట్టుగా మనము చూస్తున్నాము. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు, అలాగే అది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7-12 వచనాలని చూసినప్పుడు ఆయన పునరుద్ధరణైన తర్వాత, ఆయన ఆరోహణమైన తర్వాతే సంఘము ప్రారంభమైనది అని మనకి బలపరుస్తుంది. అటు విధంగా అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 15-16 వచనాలని మనం చూసినప్పుడు, అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినప్పుడు, నేను మాటలాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. సో పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అనేటువంటిది జరగవలసినటువంటి కార్యం ఉన్నది. అంటే పరిశుద్ధాత్మలో ఎందుకు బాప్తిస్మం పొందాలి అని అంటే కనుక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినప్పుడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినప్పుడు, ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. అంటే క్రీస్తు శరీరములో అమర్చబడడానికి విశ్వాసి పొందవలసినటువంటి బాప్తిస్మం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. మరలా ఎదరికెళ్ళి కొద్ది ఈ విషయాల్ని మళ్ళా మరింత వివరంగా మనం నేర్చుకుంటూ ఉంటాం. అంటే క్రీస్తు శరీరంలోకి అమర్చబడడం అనేటువంటి విషయాలు. ఎందుకంటే సంఘం అనగా మనందరము కూడా ఒకరినొకరు క్రీస్తు శరీరంలో అమర్చబడడం కాబట్టి, అంటే సంఘానికి ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనుభవం. లేకపోతే ప్రతి వ్యక్తి కూడా ఏం పొంది ఉండాలంటే నీటి బాప్తిస్మం ఎలాగో పొందుతారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం కూడా వారిలో ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా దేన్ని బలపరుస్తున్నాయి అని అంటే పెంతెకొస్తు దినమును మాత్రమే సంఘము ప్రారంభమైనది. పెంతెకొస్తు దినము అని అనగా ఏమిటి అని అంటే అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో జరిగినటువంటి పెంతెకొస్తు దినం, అంటే ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత జరిగినటువంటి పెంతెకొస్తు దినాన్ని జరిగినటువంటి సంఘటనే. అదే దినాన్ని ఏం ప్రారంభమైందంటే సంఘం ప్రారంభమైనట్టుగా మనము చెప్పుకొనవచ్చు. కాబట్టి ఈ రోజుని ఈ భాగాలు, మిగిలిన భాగం శుక్రవార కాల సమయంలో మీరు వీడియోలో చూడండి. ఈ రోజున జ్ఞాపకం చేసినటువంటి భాగము సంఘం యొక్క అర్థము, అంటే చర్చ అనగా అర్థం ఏమిటి, రెండవది సంఘము ఎప్పుడు ప్రారంభమైంది, లేకపోతే అందరూ ఎవరెవరు ఎటువంటి వాదనలు కలిగి ఉన్నారు, ఈ విషయాల్ని జ్ఞాపకం చేసి ఉన్నాం. తర్వాత శుక్రవార కాల సమయంలో మరొక భాగంతో మీ దగ్గరికి వస్తాను. కాబట్టి ఈ భాగం విన్నటువంటి వారు మరలా మీరు శుక్రవారం కాల సమయంలో మరలా మాది వీడియోని మీరు గమనించగలరు. తర్వాత సందర్భాలు అంటే సంఘాన్ని గురించి అనేకమైన విషయాలు మరి యొక్క బుధవారము శుక్రవార కాల సమయపు వీడియోల్లో మీరు చూడవచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మీరు చెప్పినటువంటి రెఫరెన్స్ చదివితే దేవుడు ఇంకా అనేకమైన అద్భుతమైన విషయాలు మీకు తెలియజేస్తాడు. సంఘముగా ఉన్నటువంటి మనము మరి సంఘ బాధ్యతగా మనం ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రస్తుత కాల పరిస్థితుల్లో కోవిడ్ వ్యాప్తి చెందకుండా మన గృహాల వద్ద ఉండి ప్రార్థనలు చేయండి. అటు విధంగా ఇందులో ఎవరైతే పాలిభాగస్తులు అవుతున్నారో వైద్య సిబ్బంది, పోలీస్ వారు, అటు విధంగా మరి ఇంకా శానిటరీ, మరి ఎవరైతే ఇందులో పాలిభాగస్తులు ఉన్నారో వారు ప్రాణాలు తెగించి చేస్తున్నారు. కాబట్టి వారి గురించి, వారి కుటుంబస్తుల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా మన భారతదేశాన్ని దేవుని హస్తాలకు అప్పచెప్పండి. ప్రపంచ మానవాళి గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఈ కూటాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల దతులతో కొనియాడవడుచున్నటువంటి గొప్ప దేవ, కనికరం కలిగిన ప్రభ, కొద్ది వాక్యాన్ని ప్రభ నడిపించినందుకు వందనాలు. నాయన సంఘాన్ని గురించి ఇంకా అనేకమైన విషయాలు మేము నేర్చుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచండి. నాయన యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి నాయన సంఘ బిడ్డలకు, అటువిధంగా నాయన మరి బంధువులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, ఇంకా మిగిలిన విశ్వాసులు ప్రభ వాక్యము చేత వాళ్ళని బలపరచండి. సత్యవాక్యము చేత మేము నడిపించబడడానికి నాయన మీ శ్వాసలో మరింత బలాన్ని ఇచ్చి ప్రభా నీ యొక్క నాయన సంఘంలో ఉన్నటువంటి నాయన అద్భుతమైనటువంటి విషయాలు మేము నేర్చుకోవడానికి మమ్మల్ని సిద్ధపరచండి. నాయన బిడ్డలు, నాయన సంఘ బిడ్డలు వారి వారి గృహముల యొద్ద ఉండి వారు ప్రార్థనలు చేయించుండగా మా సంఘ బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి. వాక్యం వింటున్నటువంటి విశ్వాసాలందరినీ దీవించండి, ఆశ్రయించండి. ప్రస్తుత కాల పరిస్థితుల్లో ప్రభు అనేకమైనటువంటి ఇబ్బందులు నాయన ఇదిగో ప్రభా కనికరాన్ని ఉంచండి. నేను మా సంఘ బిడ్డలు ఎక్కడున్నప్పటికీ ఏ పరిస్థితులు మటుకు నీ ప్రత్యేకమైన కనికరాన్ని నుంచి వారి ఇబ్బందులన్నీ తీర్చి నాయన సహాయం దయచేయి.
నాయన కనికరం కలిగినటువంటి ప్రభా, మరి ఎటు విధంగా ఈ యొక్క COVID-19 ప్రభా వ్యాప్తి చెందకుండా నాయన ఎవరైతే పని చేస్తున్నారో నాయన అధికారులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఇంకా ఎవరైతే నాయన వారి స్థాయిని బట్టి స్తోమతను బట్టి నేను వారి పరిచర్యలు చేయించుండగా నాయన వారి యొక్క ప్రాణాలు తెగించి నేను ఒకరికి పోరాడుచుండగా వారి కుటుంబస్తులను దీవించండి, ఆశ్రయించండి, వారికి మంచి ఆరోగ్యాలను దయచేయండి. ఈ COVID-19 వల్ల నాయన మరణాల సంఖ్య పెరగకుండా నీ కాపుదల కనికరాన్ని ఉంచి ప్రభా, ఇగో నాయన సమస్త మానవాళి నీ హస్తాలకు అప్పచెప్తున్నాం ప్రభా. మేము నివసిస్తున్నటువంటి ఒక ప్రాంతాలు నీ హస్తాలకు అప్పచెప్తున్నాం ప్రభా. భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్తున్నాం ప్రభా. నీ కనికరాన్ని నుంచి మమ్మల్ని కాపాడండి ఆయన. మరొక సంతోషకరమైన సందర్భంలో మేమందరము నాయన మందిరంలో కూడుకొని నిన్ను ఆరాధించే పరిస్థితులను నాయన చక్కపరచి సమస్తము నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ సేవకులైన దానియేల్ రాజు గారిని దీవించండి, ఆశ్రయించండి. సేవకులైన క్రిస్టఫర్ గారిని దీవించండి, ఆశ్రయించండి. అటువిధంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా నాయన మరి ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరినీ బహుగా దీవించండి, ఆశ్రయించండి. నేను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ చేయడానికి ప్రభా నేను ఎవరి హస్తాలను అయితే బలపరుస్తున్నావో నేను వారిని బహుగా దీవించండి, ఆశ్రయించండి. నేను ప్రత్యేకంగా నేను ఇప్పటివరకు ఇంత పర్యంతం నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటూ సమస్తము నీ హస్తాలకు చెప్పుకుంటూ నేను వాక్యం బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిక్కిలినంత బ్రతిమాడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. లార్డ్ జీసస్ మినిస్ట్రీస్ తరపున వాక్యం అయినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు.